వరంగల్ సహా కొన్ని జిల్లాల్లో భారీ వర్షం, అల్పపీడనంతో 3 రోజులు వర్షాల అలర్ట్. సింగరేణి ఏరియర్స్ కోసం 1400 కోట్లు విడుదల, 40,000 కార్మికుల్లో తలకు దాదాపుగా 4 లక్షలు. ఢిల్లీ బెంగళూరు నేతల హామీలు నమ్మొద్దన్న కేటీఆర్, లంచాలకు తావు లేకుండా ఇండ్లిస్తున్నామన్న హరీష్. టికెట్ల కోసం ఢిల్లీలో బీజేపీ నేతల్ని కలుస్తున్న లీడర్లు, పార్టీ మార్పంటూ తప్పుడు ప్రచారమని విజయశాంతి ట్వీట్. ఫస్ట్ లిస్ట్ పై ఢిల్లీలో పీసీసీ స్క్రీనింగ్ కమిటీ మీటింగ్, ఎలక్షన్ రాగానే సర్కారుకు స్కీమ్లు గుర్తొచ్చాయన్న జీవన్ రెడ్డి. మొబైల్ అలర్ట్ మెసేజ్ వైబ్రేషన్తో దేశమంతా పరేషాన్, విపత్తుల్లో అలర్ట్ కోసం టెస్ట్ మెసేజ్ అన్న టెలికమ్యూనికేషన్ శాఖ. చంద్రబాబు అరెస్టుపై ఏపీ అసెంబ్లీలో రచ్చ, టీడీపీ సభ్యుల సస్పెన్షన్, సవాల్ చేసిన మంత్రి అంబటి, తొడగొట్టి మీసం తిప్పిన బాలయ్య. రాజ్యసభలో మహిళా బిల్లుపై రోజంతా చర్చ, రాత్రికి పాస్ అయ్యే ఛాన్స్, అమలుపై నమ్మకం లేదన్న విపక్షాలు, అనుమానాలొద్దన్న బీజేపీ. ఢిల్లీ ఆనంద్ విహార్ స్టేషన్లో పోర్టర్గా లగేజ్ మోసిన రాహుల్, రైల్వే కూలీలతో ముచ్చట, వారి సమస్యలపై ఆరా. కెనడాలో వీసాలు ఆపేసిన భారత్, నిరాధార ఆరోపణలని ఫైర్, మరో ఖలిస్తానీవాది సుఖ్దోల్ హత్య మేమే చేశామన్న బిష్నోయ్ గ్రూప్. డీటెయిల్స్ చూద్దాం. మహిళా బిల్లుపై రాజ్యసభలో ఉదయం నుంచి వాడి వేడే చర్చ నడిచింది. రాజ్యసభలోనూ మహిళా రిజర్వేషన్ వర్తింపజేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. రిజర్వేషన్లు అమలయ్యే వరకు కేంద్రంపై నమ్మకం లేదన్నారు ఎంపీలు. 21వ శతాబ్దం మహిళలదేనన్న అధికార సభ్యులు ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మహిళా బిల్లుపై రాజ్యసభలో వాడివేడి చర్చ జరిగింది. సభ ప్రారంభం కాగానే బిల్లును సభలో ప్రవేశపెట్టారు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా ఆర్టికల్ 330, 332, 334లో సెక్షన్ చేర్చుతున్నామని, వీటి ద్వారా చట్టసభల్లో మహిళలకు 1/3వ వంతు సీట్లు రిజర్వ్ చేయబడతాయన్నారు అర్జున్ రామ్ మేఘ్వాల్. ఎస్సీ ఎస్టీ మహిళకు కూడా దీని కింద రిజర్వ్ చేయబడతాయన్నారు. బిల్లు ఆమోదం పొందిన వెంటనే జనాభా లెక్కలు, డీలిమిటేషన్ ప్రక్రియ చేపడతామన్నారు. ఇది రాజ్యాంగ ప్రక్రియ అని, ఏ సీటు మహిళలకు దక్కుతుందో డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయిస్తుందన్నారు అర్జున్ రామ్ మేఘ్వాల్. आर्टिकल 334 में एक सेक्टर इंसर्ज होंगे संविधान में, जिसके माध्यम से लोकसभा और देश की सभी विधानसभाओं में 1/3 सीटें नारी शक्ति के लिए आरक्षित की जाएगी. सेंसस आवश्यक है और डीलिमिटेशन आवश्यक है. तो जैसे ये बिल पास होगा, सेंसस होगा, डीलिमिटेशन होगा, वो क्वासी जुडिशियल एक प्रक्रिया है. బిల్లుపై చర్చను ప్రారంభించిన జేపీ నడ్డా ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ బిల్లు దేశంలోని మహిళలకు సాధికారత కల్పిస్తుందని, మహిళల పట్ల కేంద్రం చూపే దృక్పథానికి ఇది నిదర్శనమన్నారు. నారీశక్తి వందన్ బిల్లుకు ఏ అడ్డంకు లేకుండా చూడాలని కోరారు. మహిళా సాధికారతే తమకు ముఖ్యమని తెలిపారు. सशक्तिकरण कर रहे हैं तो ये उनके ऊपर हम एहसान नहीं कर रहे, ये उनका सम्मान है, ये उनका सशक्तिकरण है, ये उनकी सहभागिता को बढ़ाने का कार्य है. ये हमको ध्यान में रखना चाहिए. इसलिए नियम कानून से हम ये मानते हैं कि आज अगर आप बिल पास करते हो तो 2029 में महिला आरक्षित महिलाएं हमारी एमपी बन करके आ जाएंगी. ये बात पक्की. ఇటు ప్రభుత్వాన్ని విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శించాయి. రాజ్యసభలోనూ మహిళా రిజర్వేషన్ను ఎందుకు అమలు చేయరని టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ ప్రశ్నించారు. మహిళలకు సీట్లు ఇవ్వడం ఒక విషయమైతే వాళ్లను గెలిపించడం మరో విషయమన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ ఎంపీలలో 1/3 వంతు మంది మహిళలను సభకు పంపుతామన్నారు. Bring this in 2024. So all you need to do to bring this in 2024 is remove 334A from your existing bill. Bring it. We'll start in 2024. If you're, one second, sir. If you're finding that difficult to do, here's another solution. At least try. 2024, an open challenge from my party. You bring 1/3 of women elected from your party and show us. Bring and show us. I guarantee you, we will bring 1/3 of women with your bill, without your bill.
మహిళా రిజర్వేషన్ బిల్లు అమలయ్యాక దానిని స్వాగతిస్తామన్నారు టీఎంసీ ఎంపీ డోలాసేన్. ఎన్పీఆర్, ఎన్ఆర్సీ, సీఏఏ బిల్లులతో పాటు రైతు చట్టాల విషయంలో కేంద్రం ఎలా చేసిందో ప్రజలు చూశారన్నారు. ఈ బిల్లును పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొస్తారనే నమ్మకం తమకు లేదన్నారు. नारी शक्ति वंदन पास करा के और एक जुमला तो नहीं बन जाएगा ना, जैसे एनपीआर, एनआरसी, सीएए जबरदस्ती पास करा के अभी इम्प्लीमेंटेशन का दम नहीं है, वो जुमला हो गया. किसान बिल सबको सस्पेंड करके पास करा के वापस रिवोक हो गया, जुमला. काला धन वापस की जुमला. हर एक को 15 लाख तनख्वाह बैंक अकाउंट में देने का जुमला. साल में 2 करोड़ नौकरी देने का जुमला. इस लिस्ट में ये विमेन रिजर्वेशन भी जुड़ेगा क्या, डर लगता है. నారీశక్తి వందన్ బిల్లును తీసుకొచ్చిన ప్రధాని మోదీకి దేశంలోని మహిళల తరపున కృతజ్ఞతలు తెలిపారు పీటీ ఉషా. ఇది దేశంలోని ప్రతి మహిళకు నిజమైన అమృత కాలమన్నారు. Today we must thank and offer our pranam to one incredible woman, Swargiya Srimati Hiraban Modi ji, the mother who gave Bharat an illustrious son who would bring justice to the entire women population of Bharat and guide the nation to the glory to deserve and serve Bharat Mata with commitment. As we reach 2047, may we see Ma Bharati's daughters leading this nation. 2029లోగా మహిళా రిజర్వేషన్లు అమల్లోకి తీసుకురాకపోతే ప్రధాని, హోంమంత్రి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు కపిల్ సిబల్. జనాభా లెక్కలు, డీలిమిటేషన్ ను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఓబీసీలు ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు ఎంపీ లక్ష్మణ్. If it's not going to be completed by 2029, this is not going to happen. So now I want the Prime Minister and I want the Home Minister, but they must make a statement that if they don't complete the process by 2029, they will resign as Prime Minister and Home Minister of this country. कांग्रेस ने आज मगरमच्छी के आज आंसू बहते हैं. विरोधी दल नेता के नाते राजीव गांधी ने किस तरह ये ओबीसी समाज का आरक्षण को विरोध किया. बोलता हूं ये कांग्रेस हमेशा ओबीसी समाज को धोखा दिया. చారిత్రాత్మక మహిళా బిల్లు సందర్భంగా చైర్మన్ జగదీప్ ధన్కర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 13 మంది మహిళా రాజ్యసభ సభ్యులతో కూడిన వైస్ చైర్పర్సన్ల ప్యానెల్ను పునర్నిర్మించారు. స్మార్ట్ ఫోన్స్ లో ఎమర్జెన్సీ అలర్ట్ యూజర్స్ ను ఒక్కసారిగా కలవరపెట్టింది. అనుకోకుండా సైరన్ రావడంతో సెల్ ఫోన్లు హ్యాక్ అయ్యాయేమోనని భయపడ్డారు. అలర్ట్ మెసేజెస్ పై కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ క్లారిటీ ఇచ్చింది. ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ టెస్టింగ్ లో భాగంగా ఈ మెసేజ్ పాస్ చేశారని క్లారిటీ ఇచ్చింది. స్మార్ట్ ఫోన్లలో ఎమర్జెన్సీ అలర్ట్ యూజర్లను భయపెట్టింది. దేశవ్యాప్తంగా మొబైల్ యూజర్లకు ఓ ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ వచ్చింది. ఎమర్జెన్సీ అన్న అర్థంతో ఆ ఫ్లాష్ మెసేజ్ ఉంది. ఈ మెసేజ్ తో పాటు పెద్దగా బీప్ సౌండ్ కూడా రావడంతో అంతా ఒక్కసారిగా కంగారు పడ్డారు. ఈ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు వచ్చిందో, ఎవరు పంపారో తెలియక అంతా గందరగోళానికి గురయ్యారు. ఫ్లాష్ మెసేజ్ ఒక్కసారి కాదు, ఇంగ్లీష్, హిందీ, తెలుగులో వచ్చింది. దీంతో తమ ఫోన్లను ఎవరైనా హ్యాక్ చేశారా, లేక సైబర్ కేటుగాళ్లు బ్యాంకు నుంచి మనీ కొట్టేయడానికి స్కెచ్ వేశారా అని ఆందోళన చెందారు. ఫోన్లను ఆపే వరకు అలారం సౌండ్ చేస్తూ స్క్రీన్ పై మెసేజ్ డిస్ప్లే అయింది. అలర్ట్ మెసేజెస్ పై కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ క్లారిటీ ఇచ్చింది. ఎవరూ కన్ఫ్యూజ్ కానక్కర్లేదని తెలిపింది. ఈ మెసేజ్ ని కేంద్రమే పంపింది. ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ టెస్టింగ్ లో భాగంగా ఈ మెసేజ్ పాస్ చేశారని క్లారిటీ ఇచ్చింది. ప్రకృతి విపత్తులు, ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు సంభవిస్తే వెంటనే టెక్స్ట్, ఆడియో రూపంలో మెసేజ్లు పంపే విధానాన్ని పరీక్షిస్తున్నామని తెలిపింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దశలవారీగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇటు ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ పై మంత్రి కేటీఆర్ కూడా ఉలిక్కిపడ్డారు. ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతుండగా సడన్ గా అలర్ట్ మెసేజ్ వచ్చింది. అలర్ట్ సైరన్ ను గమనించిన కేటీఆర్ ఏమైనా ఫైర్ అలారమా, వెళ్లిపోదామా అని ప్రశ్నించారు. అయితే స్పీకర్ లో సౌండ్ వస్తుందని అధికారులు సమాచారం ఇచ్చారు. All the information that is there a fire alarm or should we vacate? What do you mean? No, it's a fire alarm. I think we should go. Speaker ena. Okay. And this is a closed auditorium, so good luck, guys. రాబోయే ప్రకృతి విపత్తులను ముందే పసిగట్టి ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్రం మొబైల్ ఫోన్లలో కొత్త ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ పరీక్షిస్తోంది. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో చాలా మంది యూజర్లపై సిస్టమ్ పనితీరును టెస్ట్ చేయడం స్టార్ట్ చేసింది. 2G, 3Gకి పరిమితంతో పనిచేసే ఫోన్లకు SMS ద్వారా వార్నింగ్ మెసేజ్లు వెళ్తాయని టెలికాం వర్గాలు ప్రకటించాయి.
దేశంలో ఎక్కడా లేనంతగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందన్నారు బీఆర్ఎస్ లీడర్లు. సంక్షేమ పథకాల్లో తెలంగాణ టాప్లో ఉందన్నారు. విపక్షాల హామీలు నమ్మి గోసపడొద్దన్నారు గులాబీ లీడర్లు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే డబుల్ ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా జరుగుతోందన్నారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో 2వ విడత డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేశారు మంత్రి. కాంగ్రెస్ హయాంలో ఇచ్చే 60,000కు లంచాలు అడిగేవారని అన్నారు మంత్రి. కేసీఆర్ సర్కార్లో లంచాల మాటే లేదన్నారు హరీష్. వాళ్ళ మొఖాలకు ఎప్పుడైనా గిసంటి ఇల్లు కట్టినారు? ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే 60,000 ఇద్దరు. ఆ 60,000లో 4 కిస్తీలు, నీ నెత్తి మీద 40,000 రూపాయల అప్పు. మరి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ ఈ తిట్లు కేసీఆర్ గారి కిట్లు మనం ఎడిదికుండాలో మీరు ఆలోచన చేయండి. ఢిల్లీ, బెంగళూరు నుంచి వచ్చే నేతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి కేటీఆర్. బీజేపీ, కాంగ్రెస్ ఇచ్చే మోసపూరిత హామీలను నమ్మొద్దన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు కేటీఆర్. భారతదేశంలో ఇంకొక 27 రాష్ట్రాలు ఉన్నాయి తెలంగాణ కాకుండా. ఎక్కడన్నా ఒక్క రాష్ట్రంలో ఇంత అద్భుతమైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూపెడతారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వాళ్ళెవరో ఢిల్లీ నుంచి వచ్చి, బెంగళూరు నుంచి వచ్చి ఇష్టం వచ్చినట్టు ఇచ్చే మాటలు, హామీలు నమ్మి మోసపోదామా? ఆలోచించండి, తొందరపడకండి. వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన కేసీఆర్ గారికి కూడా ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పట్టా అందుకున్న మహిళను జీవనం కోసం ఏం చేస్తుంటావని ప్రశ్నించారు. ఆ మహిళ ఛాయ్ అమ్ముకుంటానంటూ సమాధానమిచ్చారు. ఛాయ్ అమ్ముకునే వాళ్ళు ఛాయ్ అమ్ముకోవాలి కానీ దేశాన్ని మోసం చేయవద్దంటూ కేటీఆర్ కామెంట్ చేశారు. కేటీఆర్ మాటలతో మహిళ కంగారు పడడంతో నిన్ను అనలేదని దేశాన్ని మోసం చేసే వాళ్లను అంటూ సర్ది చెప్పారు. ఛాయ్ అమ్ముకుంటున్నావా? ఛాయ్ అమ్ముకోవాలి కానీ దేశాన్ని మోసం చేయొద్దు. థాంక్యూ. నేను ఎవరు మోసం చేయయ్యా? మోసం చేస్తే మీ దాకా రాను ఇక్కడ. నువ్వు కాదు, ఛాయ్ అమ్మి దేశాన్ని మోసం చేసిన వాళ్ళు వేరే ఉన్నారు. గట్ల వాళ్ళ గురించి చెప్తున్నా. కేసీఆర్ వచ్చాక దేవాలయాలు అభివృద్ధి చెందాయన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్లో దేవాదాయ శాఖ సమీకృత భవన సముదాయాన్ని ప్రారంభించారు మంత్రులు ఎర్రబెల్లి, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఎన్నో దేవాలయాలు మనకి వాళ్ళ బ్రహ్మాండంగా, మరి సమ్మక్క సారలమ్మ కానీ, 1000 స్తంభాల మరి శివాలయం కానీ, మరి అదేవిధంగా భద్రకాళి అమ్మవారు కానీ, అల్లూరు నరసింహస్వామి దేవాలయం కానీ, ఈ విధంగా ఎన్నో దేవాలయాలు ప్రసిద్ధి చెందినటువంటి కాకతీయ రాజుల సమయంలో ఇక్కడ శివాలయాలు బ్రహ్మాండంగా నెలకొల్పబడి ఉన్నాయి. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు భాగం కావాలన్నారు మంత్రి గంగుల. శారీరకంగా బాగుంటేనే పిల్లలు మానసికంగా రాణిస్తారని చెప్పారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మా జ్యోతిబాపులే స్కూల్లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు గంగుల. చదువుకొని తప్పన ఉన్న ప్రభుత్వం చదివించే పరిస్థితి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం రాకముందుండే. తద్వారా వెనుకబడిన కులాలు వెనుక పోయినాం తప్ప కానీ ఏ రోజు ముందుకు పోలే. తెలంగాణ రాష్ట్రం రాకముందు 17 స్కూళ్లలో 8,000 మంది విద్యార్థులతో వస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 337 స్కూల్స్ పెట్టారు. ఎక్కడ 15, ఎక్కడ 337. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నిరసన సెగ తగిలింది. మహేశ్వరం మండలం మనసానిపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించడానికి వెళ్లిన సబితను అడ్డుకున్నారు బీజేపీ నేతలు. అర్హులైన స్థానికులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు నేతలు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ను అడ్డుకున్నారు విద్యార్థులు. ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీని కూల్చి గ్రంథాలయ భవనాన్ని నిర్మించడం కరెక్ట్ కాదని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కూలిపోయిన కళాశాల భవనం ప్లేస్లో కొత్త భవనం కట్టాల్సింది పోయి గ్రంథాలయానికి ఇవ్వడమేంటని మంత్రిని ప్రశ్నించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు విద్యార్థులు. దేశంలో అన్ని వర్గాల ప్రజలకు మోదీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు బీజేపీ లీడర్లు. రాష్ట్రంలో బీఆర్ఎస్ లీడర్లకు మాత్రమే పథకాలు అందుతున్నాయని విమర్శించారు. పలు సెగ్మెంట్లకు టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు ఢిల్లీలో తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, కిషన్ రెడ్డి, బండి సంజయ్లను కలుస్తున్నారు. బీజేపీకి దూరమవుతారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి. కొంతమంది నేతలు పని కట్టుకుని తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ట్వీట్ చేశారు. చిట్చాట్ల పేరుతో ఏదో ఒక వ్యూహంతో చేసే కార్యాచరణ నాకు అలవాటు లేదని చెప్పారు విజయశాంతి. ప్రధాని మోదీ దేశంలోని అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి.
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమర్రి సింగరేణి రిటైర్డ్ అడిషనల్ జనరల్ మేనేజర్ కృష్ణారావు బీజేపీలో చేరారు. కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు వివేక్. తర్వాత తిమ్మాపూర్లో వెర్రబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. భూపాల్పల్లి జిల్లా మల్హార్ మండలం అన్సార్పల్లిలో జరిగిన తీజ్ వేడుకల్లో పాల్గొన్నారు వివేక్ వెంకటస్వామి. మాజీ డిప్యూటీ జనరల్ మేనేజర్ సింగరేణి కృష్ణారావు గారు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. చాలా సంతోషమైన విషయం. వారు రావడంతో భారతీయ జనతా పార్టీ ఎక్కువ గట్టిగా ఈ సింగరేణి ప్రాంతంలో ప్రజలందరూ కూడా వారిపైన నమ్మకం ఉంది. వారు మంచిగా సేవలు చేస్తున్నారు సింగరేణి సంస్థకు. వారు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి భారతీయ జనతా పార్టీని ప్రధానమంత్రి మోడీ గారి లీడర్షిప్ని ముందుకు తీసుకువెళ్లాలని చెప్పి వారు జాయిన్ కావడము. అసెంబ్లీ నియోజకవర్గాల్లో పనిచేసే ఫుల్ టైమర్స్ కోసం కొత్త 2 వీలర్స్ ను తీసుకున్నారు బీజేపీ నేతలు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం కోసం బైక్లను ఉపయోగించనున్నారు బీజేపీ విస్తారకులు. మొత్తం 85 బైక్లను కొనుగోలు చేశారు. ఈ మధ్యనే 17 బైక్లను పార్లమెంటు నియోజకవర్గాల్లో పనిచేసే ఫుల్ టైమర్స్ కోసం ఇచ్చారు లీడర్లు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆందోళన చేశారు బీజేపీ నేతలు. రాజరాజేశ్వర ఆలయం నుంచి కామారెడ్డి జిల్లాలోని దేవాలయాల అభివృద్ధికి 5 కోట్లు కేటాయించాలని ప్రకటించిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ నేత ప్రతాప రామకృష్ణ. కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నందున 5 కోట్ల నిధులను కేటాయించడం మానుకోవాలన్నారు. రాజన్న ఆలయం నిధులు కామారెడ్డి జిల్లాకు తరలించడాన్ని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా ఖండించారు. సర్కార్ నిర్ణయాన్ని సంజయ్ తప్పుపట్టారు. ఆ 100 కోట్ల అభివృద్ధి సంగతి అటు పెట్టినట్టయితే స్థానికంగా ఉన్న ఈ బద్దిపోషమ్మ దేవాలయం డెవలప్మెంట్ అభివృద్ధి కోసం కూడా 20 కోట్ల అనేది అపురూపంగా తీసుకున్నది ప్రభుత్వం. అది ఇప్పటికి చెల్లించలేదు. ఏదో ఆ మధ్యలో ఒక రోజు వేసిరు, మళ్ళీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మళ్ళీ ట్రాన్స్ఫర్ అయింది. కామారెడ్డిలో దొరగారు నిలబడతారట. బండి సంజయ్ గారి నాయకత్వం అయిన తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చిన హిందుత్వం మీద బాగా ప్రేమ పెరిగింది. హిందూ దేవాలయాల అభివృద్ధి కోసం 5 కోట్ల నిధులను దారి మళ్ళిస్తూ ఉన్నది రాయరాజేశ్వర దేవస్థానం నిధులను. మేము అడుగుతూ ఉన్నాం, మన దేవాలయ అభివృద్ధి మేము వదలడం లేదు. కానీ స్థానికంగా ఉన్న పరిస్థితులను, స్థానికంగా ఉన్న దేవాలయాలను, వచ్చే లక్షలాది మంది యాత్రికుల సదుపాయాలను పక్క పెట్టేసి ఇక్కడ మీరు ఏ రకంగా నిధులు మళ్ళిస్తారో జవాబు చెప్పాలి. రాష్ట్ర బీజేపీ ఆశావాహులు ఢిల్లీలో తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, కిషన్ రెడ్డి, బండి సంజయ్లను కలిశారు. పలు సెగ్మెంట్లకు టికెట్ ఇవ్వాల్సిందిగా లీడర్లకు వినతి పత్రం అందించారు. కెనడా, భారత్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కెనడాలో వీసా సేవలు నిలిపివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ఉన్న కెనడా దౌత్యవేత్తను 5 రోజుల్లో ఖాళీ చేయాలని కేంద్ర సర్కార్ ఆదేశించింది. నేరాలను సాక్ష్యాలతో సహా నిరూపించిన కెనడా చర్యలు తీసుకోలేదని భారత విదేశాంగ శాఖ ఆరోపించింది. భారత్ కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. ఖలిస్తానీ నేత హత్య విషయంలో 2 దేశాల మధ్య వివాదం మరింత ముదిరింది. దీంతో కెనడాలో వీసా సేవలను నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. తదుపరి నోటీసులు వచ్చే వరకు కెనడాలో వీసా సేవలను నిలిపివేస్తున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. కెనడా ప్రజల వీసా అప్లికేషన్లను పరిశీలించే ప్రైవేట్ ఏజెన్సీ బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ సైతం వెబ్సైట్ లో నోట్ ఉంచింది. ఇక హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి కెనడా ప్రభుత్వం తమతో ఎలాంటి సమాచారం పంచుకోలేదని విదేశాంగ శాఖ ప్రకటించింది. అక్కడి నేరాలపై కెనడా ప్రభుత్వానికి సాక్ష్యాలతో సహా సమర్పించిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పింది. కెనడా దౌత్యవేత్తలను వచ్చే 5 రోజుల్లో భారత్ విడిచి వెళ్లాలని కోరినట్లు ఎంఈఏ తెలిపింది. It appears that these allegations by the government of Canada are primarily politically driven. No specific information has been shared by Canada on this case, either then or before or after. From our side, very specific evidence about criminal activities by individuals based on Canadian soil has been shared with the Canadian authorities on a regular basis, but not been acted upon. ఇటు కెనడా ప్రధాని ట్రూడోపై అరిందమ్ బగ్చి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమే అన్నారు. భద్రతాపరమైన పరిస్థితుల కారణంగానే కెనేడియన్లకు వీసా సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఆ దేశం వ్యవస్థీకృత నేరాలకు అడ్డాగా మారుతోందన్నారు. అంతర్జాతీయంగా పోతున్న పరువు గురించి కెనడా ఆలోచించుకోవాలన్నారు బాగ్చి. ట్రూడో ఆరోపణలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. कि हमारे जो कनाडा में हाई कमिश्नर और कॉन्सुलेट्स हैं उनको किस तरह के सिक्योरिटी थ्रेट्स वो फेस कर रहे हैं उसको आप जानते हैं.
इससे उनका जो सामान्य कामकाज होता है उसमें बाधा पड़ी है, उसमें डिस्ट्रप्शन आई है। इसीलिए हमारी हाई कमीशन और कॉन्सुलेट्स अब टेम्पररीली वीजा एप्लीकेशंस नहीं प्रोवाइड कर पा रही हैं। हम इस सिचुएशन को रेगुलर बेसिस पे రివ్యూ करते रहेंगे। ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ ఈ ఏడాది జూన్లో కెనడాలో హత్యకు గురయ్యాడు. ఈ ఘటన భారత్ కెనడా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. హత్యలో భారత ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలు చేయటం సంచలనమైంది. అంతేకాకుండా కెనడాలో పనిచేస్తున్న భారత రాయబారిని బహిష్కరించడం వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఇటు భారత్ సైతం కెనడాకు ధీటైన సమాధానమిచ్చింది. కెనడా ఆరోపణలు ఖండిస్తూ ఆ దేశానికి చెందిన రాయబారిని భారత్ నుంచి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. కెనడాలోని భారతీయులకు కీలక సూచనలు జారీ చేసింది. That's all for now. Stay tuned.